నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్రం వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చెప్పినట్లుగానే పార్లమెంట్ను ముట్టడిచ్చారు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ బయట సీజేపీ నిరసనలు, పార్లమెంట్ లోపల విపక్షాల ఆందోళనలతోటి హస్తిన మొత్తం అట్టుడికిపోతోంది. పార్లమెంట్ ప్రధాన గేట్ టచ్ చేసింది సీజేపీ క్యాడర్. పోలీసు బలగాలు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మద్దతుదారులపైన, ఆందోళనకారులపైన టియర్ గ్యాస్ ప్రయోగం జరిపారు పోలీసులు. బొద్దింకల దండయాత్రతో ఒక్కసారిగా హస్తిన వీధులు దద్దరిల్లాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో ఇరువురి భేటీకి ఒక ప్రాధాన్యత నెలకొంది. ఇక నన్ను డిశ్చార్జ్ చేయండి, పార్లమెంటుకు వెళ్తానంటూ అటు సోనం వాంగ్చుక్ గళమెత్తుతున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి కావాలంటూ కూడా పోలీసులను వాంగ్చుక్ కోరుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా దద్దరిల్లుతోంది. దేశం మొత్తం కూడా అటువైపే చూస్తోంది. ఒకవైపు ఎంపీలు, ప్రధానమంత్రితో సహా అందరూ పార్లమెంట్ లోపలుంటే, పార్లమెంటు బయట ఒక సమూహం యుద్ధం చేస్తోంది. ప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలంటూ యుద్ధం చేస్తోంది. సో ఇది ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ గేటును టచ్ చేశారు యువత, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా. సో ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీయబోతోంది? భద్రతను పూర్తిగా కూడా కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం మొత్తం కూడా మూసివేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఎక్కడికక్కడ గుంపులను చెల్లాచెదురు చేస్తున్నారు పోలీసులు. ప్రధానమంత్రితో సహా ఎంపీలందరూ కూడా లోపలుండగానే బయట ఒక భారీ యుద్ధమే నడుస్తోంది. యువత మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వంపై యుద్ధం చేస్తోంది. అటు రాజీవ్ చౌక్, అట్లాగే మండి హౌస్ మెట్రో స్టేషన్లోకి యువత ప్రవేశించారు. ఉదయం 10 గంటలకు చాలామంది బ్యారికేడ్లను ఛేదించుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. అయితే అభిజిత్ దీప్కే తన నిరాహార దీక్షను విరమించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయంటున్నారు. జరిగే వరకు ఈ నిరసన కొనసాగుతుందంటున్నారు.